హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇల్లుని చేయించినానా ఇదిగోండి, చలి పెట్టేస్తుంది బయట. సరదాగా కూర్చుందామంటే చలి రాజుగారికి నీకు ఉప్మానే. పొద్దున్నే చలి, చాలా చలిగా ఉందండి. ఊటీ కంటే ఎక్కువగా చలిగా ఉంది. కానీ ఇంత పొద్దున్నైనా కానీ మన పనులు మనం చేసుకోవాలి కదా, అందుకని లేచి ఇంట్లో కొన్ని పనులు చేసుకుని ఉప్మా చేయడానికి రెడీ అయ్యాను. కరివేపాకు కోదామని వెళ్తున్నాను. కరివేపాకు తీసుకెళ్ళి ఉప్మా చేసుకుందామండి. వేడివేడిగా ఈ చలికి తట్టుకోలేక కొంచెం కాఫీ తాగేసామండి పొద్దున్నే. చాలా చలి అండి, అసలు ఎంత చలి అంటే అంత చలి ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఎంత చలి ఉన్నా కానీ ఎక్కడెక్కడో వెళ్తాం కదండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఇలా ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి ఉంటే ఇదే మనకు పెద్ద ఊటీలాగా ఉందండి. నిజం చెప్పాలనుకుంటే అన్నీ ఖర్చులు పెట్టుకుని ఎక్కడో వెళ్తాం, కానీ కొన్ని మనకి అందుబాటులో దగ్గరలోనే ఉంటాయి, కానీ మనం అవి గమనించం. అదండి అనిపిస్తుంది అన్నమాట. అసలేని చెయ్యి కడుగుతుంటే కూడా చెయ్యి ఎంత చల్లగా ఐస్ గడ్లాగా పడుతున్నాయండి. వాటర్ అయితే ఎంత చల్లండి బాబోయ్. నాకైతే ఎక్కువగానే అనిపిస్తుంది. స్వెటర్లో అన్నీ మొత్తం ముసుగులన్నీ వేసేస్తున్నాం అన్నమాట. పొద్దున్న ఇప్పుడు ఇంకా చాలా టైం అయిందండి. ఇంకా చాలా టైం అయినా ఇంకా చలి తగ్గలేదు, అంత చలిగా ఉందన్నమాట. ఎంత టైం అవుతుంది? 8 అవుతుందా? 8 అవుతుందండి. అయినా చలి చాలా బీభత్సంగానే ఉంది. ఇంకా ఎండ ఎక్కడ, సూర్యుడు ఎక్కడ మనకి ఉదయించలేదు, ఇంకా రాలేదు. కొంచెం కరివేపాకు అంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ ముందు లేదు కోస్తా చెట్టు, ఆ చెట్టు మొత్తం ఆ కరివేపాకు చెట్లన్నీ వేరేలాగా అయినాయండి. క్లీన్ చేస్తాను నిన్న, ఉందిగా నాకు అంత బాగలేదు. ఇగోండి మొత్తం నారు పెట్టాం. ఇవి నిలబడి మనకి ఈసారైనా పంట మంచిగా చేతికి రావాలని ఆ భగవంతుడిని అందరినీ కోరుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్లు కూడా దీవించండి మా పంటని. ఏ భగవంతుని కోరుకుంటున్నాను? ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పాను. అక్కడ లైట్ బంద్ చేయండి. అన్ని దేవుళ్ళకి అది లైట్లు బంద్ చేయాలి. ఏ దేవుడినా? మిమ్మల్ని నారిప్పించారు కదా, నారు కొనిపించింది మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరేనా? అలాగా అన్నాలి మీకు. అలా చెప్తేనే కానీ తృప్తి పడరు కదా. ఇదే క్లీన్ చేయాలండి. ఏటిల్లు నో ఇల్లు బాబు, ఇల్లు బాబు నో నాన్న. అంత బంతి నారు పెట్టేసాం. ఇటు వచ్చే బురద మట్టిలోకి వస్తావేరా ఊరికే ఎత్తుకో. మరి మట్టిలోకి తిరుగుతాడు. ఆ మట్టి కాళ్ళతో వచ్చి మళ్ళీ మంచాలు ఎక్కుతాడు. అన్నిటి కమ్మలేదే బాగోలేదే. అక్కడ ఆల్రెడీ మొక్క తొక్కేసారా, బంతి మొక్క. ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఇలా తొక్కేస్తారని వారకు పెట్టొద్దు అని చెప్పాను నేను. వినర్రా మాట. నువ్వు ఆంటీ కలిసి సేదస్తాలు చేస్తారు. చూసారా, కనిపిస్తుంది ఏమన్నా? కారు చక్రం కూడా వచ్చేస్తుంది ఇలాగా. తీసుకుంది నేను అంత చివరికి ఈ మూలకి పెట్టుకుంటారు. ఇది ఈ మూలకి పెట్టుకోవాలి, ఆ మూలకి అంత చివరికి పెట్టుకుంటారు. దానా అన్నీ అలాంటి పనులే. రా టిల్లు బాబు రా, నువ్వు మాట్లాడితే వెళ్ళి అక్కడ కూర్చుంటా కోతులాగా. రా, అంతా మొత్తం క్లీన్ చేయించాం. ఏంటది? చిలకలో చిలకలా? నాకు భయం వేసింది ఇలాగంటే. కోత వచ్చిందేమో అనుకున్నా. ఇక్కడ మన కందుకూరు దగ్గర అంటండి పెద్దగా దేశ మూలల నుంచి ఎవరెవరో పెద్ద వాళ్ళందరూ వస్తున్నారంటండి. చాలా అడవిడిగా ఉందండి. 2 రోజుల నుంచి ఏవేవో చేస్తున్నారనమాట. ఏంటి అని అడిగితే మా చిట్టుబాబు గారు చెప్పారనమాట.
గ్లోబల్ సమ్మిట్. గ్లోబల్ సమ్మిట్ అంటండి. అది జరుగుతుందంటండి. జరుగుతుందంట 8వ తారీఖు 9వ తారీఖు ఆ సమయంలో జరుగుతుందంట. ఇప్పటి నుంచే చాలా జనాలు చాలా చాలా దండోపాలుగా మంచిగా అడావిడిగా ఏవేవో ఏర్పాట్లు చేస్తున్నారండి. ఫ్యూచర్ సిటీ అంట. ఈ మన ఇది కూడా మన దగ్గర ఇదంతా మహేశ్వరము కందుకూరు ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ కిందే వస్తుందని అనౌన్స్మెంట్ చేస్తున్నారంట రేవంత్ రెడ్డి గారు. చేశారు ఆల్రెడీ తెలిసింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదండి ఏంటో గ్లోబల్ అది గ్లోబల్ది ఏంటి సిటీయా సమ్మిట్. గ్లోబల్ సమ్మిట్ అంటండి. అది ఏర్పాటు చేస్తున్నారన్నమాట. మళ్ళీని చాలా దేశాల నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారని చెప్పేసి తెలిసింది. మనకి మన ఫ్యూచర్ సిటీ అంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మన ఫామ్ హౌస్ కూడా దగ్గరలో ఉన్నందుకు మన పుట్టిల్లు ఫామ్ హౌస్ కూడా వెంచర్ కూడా చాలా దగ్గరగా ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడాను. చాలా చాలా బాగుందండి. డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. మంచిగా మనకి అన్ని రకాలుగా సౌకర్యాల కింద ఇంకా ముందు ఇది కూడా సిటీ అయిపోతుందండి నాకు తెలిసి. ఈ ఫామ్ హౌస్ అంటున్నాం కానీ ఫామ్ హౌస్లు ఎక్కడ ఉంటాయండి. అది సిటీ అయిపోతుందండి. టైం పడుతుందండి, సిటీ అయిపోతుంది. అంతవరకు మనం కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేద్దామండి. ఈ ఫామ్ హౌస్ లాగా మన లైఫ్ ఏదైతే అనుకుంటున్నామో ఊహించుకుంటున్నామో మన డ్రీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొన్ని సంవత్సరాలు మనం అనుభవించే మనకి టైము అన్నిసార్లు మనకి అనుకూలంగా రాదు కదండి. వచ్చినప్పుడు అనుభవించేయాలన్నమాట. తర్వాత మనం ఏ టైంలో బిజీ అవుతామో ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదండి. భగవంతుడు నిర్ణయించింది అంతాను. జరిగేది జరిగిపోతూ ఉంటుంది. అవకాశం వస్తే వదులుకోవద్దండి. ఎంజాయ్ చేయండి, నేచర్ని ఆస్వాదించండి, అనుభవించండి. అన్నీ మనకి ప్రతిదీని ఏది మనకి కావాలనుకున్నట్టు ఏవి జరగవు. కొన్ని సార్లు జరిగితే కొన్ని సార్లు జరగవు. అది ఎవరమైనా సరేనండి. ఆ వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వదులుకోవద్దండి. కొన్ని రోజులు అనుభవిద్దాం. తర్వాత బిజీ అవుతాము, తప్పదు. అలాగని మనము అక్కడే ఉంటే అక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఒక ప్రయత్నం అయితే ఒక అడుగైతే ముందుకేసి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఒక డ్రీము ఒక కళ ఉన్నదో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని ఫామ్ హౌస్లాగా కట్టుకొని ఉండాలి. మనం కూడా నేచర్ని ఎంజాయ్ చేయాలని చాలా అనిపిస్తుంది అన్నమాట. మా వారు మన అంటున్నారు కదా, లేనోళ్ళు లేకెడుతున్నవాడు తినలేకెడిచాడని ఏదో సామెత చెప్పారండి. నేనేదో పని ఎక్కువ అవుతుంది అని అంటేని అలాగే నిజంగానే ఇప్పుడు ఆయన అన్నారని కాదు కానండి, ఒత్తిడిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఆ ఒత్తిడిలోనే ఆనందం అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ సర్దుకొని వచ్చేటప్పుడు కష్టం అనిపిస్తుంది, ఇక్కడ సర్దుకొని వెళ్ళేటప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో ఇక్కడ ఉండి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తామండి. 2 days ఉండి 3 days అలా ఉండి ఎంజాయ్ చేసి అలాగా పొద్దున్నే లేచి ఆస్వాదించేటప్పుడు అనిపిస్తుందండి జీవితానికి ఇంకెంతకంటే ఏం కావాలబ్బా. కానీ అలాగ ఇక్కడే ఉండిపోవాలనేది ఎక్కువ అనిపిస్తుందండి. అటు ఇటు తిరగడం వల్ల మనకి ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ అంటే ఎక్కువ తరచూ మేము తిరుగుతూ ఉంటాం కదా, యూట్యూబ్లు చేయటం వల్ల ఛానల్ గురించి తిరుగుతూ ఉంటాం కదా, మాకేమన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో. కానీ ఏది లేకుండా ఏ ఛానల్ లేకోకుండా మంచిగా వచ్చి హ్యాపీగా ఇక్కడే వండుకుని ఇక్కడే తిని ఉంటే ఆ లైఫ్ అసలు ఎప్పటికీ జీవితంలో పొందలేందండి. అంత బాగుంటుంది. అలా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. మనం ఈ యూట్యూబ్లు పెట్టిన తర్వాత కంటెంట్ మాట్లాడాలి చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికోసం మనకి ఇంకొంచెం టైము ఇదవుతుంది కదా దాని గురించి. కానీ కాకపోతే ఈ యూట్యూబ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఏంటంటే ఇంకొక నలుగురికి ఇది ఉన్నదే ఇలా ఉన్నదే సిచ్యువేషన్స్ ఇలా ఉంటున్నాయి, మనకి దగ్గరలో ఏముంది ఏం లేదనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే సమాచారం అయితే తెలుస్తుందండి. అదొకటి సంతోషం ఈ యూట్యూబ్ వల్ల. అదే యూట్యూబ్ ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అదే యూట్యూబ్ ఒక్కొక్కసారి మంచి అనిపిస్తుందండి. అదేనండి, ఏదైనా 2 రకాలండి, చెడు మంచి. మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే ఎలాగ వీలైతే అలాగ వెళ్ళడమే ఒక మనిషి లక్షణం అన్నమాట. కాకపోతే మంచిగా ఆస్వాదించాలి ఆనందించాలి అంటే ఇంతకు మించి ఏమీ ఉండదని నేను అనుకుంటున్నానండి. ఇలాగే మన సబ్స్క్రైబర్లు నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మనకి ఇలా ఉండాలి అలా చేయాలని అనుకున్న వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని
ఆ నేచర్ని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ కోరికలు కూడా మంచిగా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఎంజాయ్ చేయండి. మనము ఫామ్ హౌస్లు అంటే పెద్ద పెద్దగా విల్లాలో బంగ్లాలో పెద్ద పెద్దగా కాదండి, సింపుల్గా చిన్నగా కట్టుకోండి, మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. పెద్దగా మనం బంగ్లాలు కట్టేసుకుని హడావిడిగా చేసేసుకున్నానండి, చేయటం చాలా కష్టమవుతుంది. చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పానండి. ఆ ఎందుకంటే ఎవరికి వీకెండ్స్లో రావడం తప్పితే వచ్చి ఇక్కడ ఉండిపోయేలాగంటే చాలా అతి సాధారణమైన తక్కువగా జనాలు కనిపిస్తారన్నమాట. రిటైర్మెంట్ అయిపోయినప్పుడైతే పిల్లలు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయినాక వచ్చి సెటిల్ అవుదామని అనుకుంటాము. అప్పుడు కూడా మళ్ళీ మనం పిల్లలకు అందుబాటులో ఉండాలనే థాట్ మన పేరెంట్స్కి వచ్చేస్తుందండి. అది కూడా అందుకనే జనాలు ఎక్కువగా తీసుకోలేకపోతున్నారు. అన్నీ వాళ్ళకే ఒక సీజన్ అయ్యాక ఒక సీజన్ అంటే పిల్లలు చదువు అయ్యాక రావాలని, తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయాక వచ్చేద్దామని, పెళ్ళిళ్ళు అయిన తర్వాత సర్లే వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్తే వచ్చేద్దాం అనుకుంటారు. మళ్ళీ మనవరాళ్ళని ఎత్తుకోవడానికి అందుబాటులో ఉండాలని మళ్ళీ అలాగ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకనండి అందుకే ముందే నేను ఏంటంటే చెప్పేది, మనకి అవకాశం వచ్చినప్పుడు ఇలా వీకెండ్స్లో అన్నా వెళ్ళి వచ్చేలాగా మనకి ఎంత టైము అవకాశంగా కుదురుతుంది అంతవరకు అయినా మ్యాక్సిమం ట్రై చేసి వచ్చి వీకెండ్స్లో అన్నా వచ్చి ఉండెళ్ళేలాగా మనం ప్రయత్నం చేసుకుని మన డ్రీమ్ అనేది మన కళలు అనేవి కొంచెం కొంచెం నెరవేర్చుకుందామండి. నాకు చాలా రోజుల తర్వాత మరి వెనక ముందు అయిందేమో కానీ పెట్టడం అనేది నారు మన ఫామ్ హౌస్లోను కొంచెం మంచిగా నారు పెట్టుకున్నామండి. అన్నీ ఈ టమాటా, వంకాయ, బీరకాయ, గోరుచిక్కుళ్ళు, మళ్ళీ బెండకాయ అన్నీ పెట్టానండి. నాకు ఎంతవరకు అందుబాటులో దొరికినాయి అన్నీ అవైలబుల్గా అందుబాటులో ఉన్నట్టు పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయండి, సొరకాయ అని, అదే ఆనపకాయ, గుమ్మడికాయ పెడదాం అనుకుంటున్నాము. అవి విత్తనాలు అయితే రెడీ అవ్వలేదు, ఇంకా అవుతే కనుక 1-2 రోజుల్లో చెప్తాను అన్నాడు ఆయన. అవి అవుతే తీసుకొచ్చి గుమ్మడికాయ, ఆనపకాయ కూడా పెట్టుకుంటానండి పాదుల కింద. ఇంకా మళ్ళీ మనకి ఇంకా కొత్తగా ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా వస్తే వాటిని కూడా పెట్టుకుంటాం. ఇంతవరకునండి హ్యాపీగా అయితే పనులు జరిగినాయి. చుట్టూ మొత్తం తమలపాకు అదంతా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఏరైతే ఉంచానో ఆ వేరుని బట్టి మొత్తం వస్తుందండి, బాగా వస్తుంది. ఇదండి మరి మొత్తం దొడ్డు అయితే నీట్గా కొంచెం క్లీనింగ్ అన్నీ చేసుకున్నా కొంచెం చాలా రోజుల తర్వాత హ్యాపీ అని సంతోషం అనిపిస్తుంది. ఇంతవరకునండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ అండి. మరి మైక్ పెట్టుకోలేదు, మాట్లాడేశాను. ఓకేనా? మైక్ పెట్టుకుంటా, మళ్ళీ మాట్లాడదాం. అమ్మో ఇదంతా మళ్ళీనా? అమ్మో చాలా టైం అయిపోయింది. సరే బాబు వెయిటింగ్. రాజుగారు ఎట్లా వేసుకున్నారా లేదా? పప్పీస్ కోసం ఇల్లు కడుతున్నాం.
పప్పీస్ తీసుకో. ఇది చూడండి ఎంత అందంగా ఉంది. ఇప్పుడే నన్ను ఇప్పుడు చేపించా, ఓకే? కొంచెం కవర్ కాకకు రాకుండా ఇంకా 200 తెచ్చేస్తాను కదా. నైస్, సూపర్ అన్న.